శ్రీమాత్రే నమః. ఫిబ్రవరి 26 మహాశివరాత్రి. మీ ఇంట్లో ఈ దీపం వెలిగిస్తే అఖండ రాజయోగం కలుగుతుంది. పాల్గొన మాసంలోనే కృష్ణపక్షం చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు. ఈ నెల ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు. ఈ మహాశివరాత్రి పర్వదినాన భక్తులు ఉపవాసం ఉండి శివునికి ప్రత్యేక పూజలు చేసి శివ పార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు. పురాణాల ప్రకారం ఈ మహాశివరాత్రి రోజున శివ పార్వతుల వివాహం జరుగుతుంది. అలాగే ఈ మహాశివరాత్రి పండుగ రోజునే ఆ పరమేశ్వరుడు విషాన్ని తాగి సర్వలోకాన్ని రక్షించాడని నమ్మకం. మరి ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున శివ పార్వతుల అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే మీ పూజా గదిలో నారికేల దీపాన్ని వెలిగించండి. కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు. శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో నారికేల దీపం ఒకటి. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే కొబ్బరి చిప్ప దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది. కాబట్టి మహాశివరాత్రి పర్వదినాన నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి, శివుడిని ఎలా పూజించాలి, పాటించవలసిన శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఈ మహాశివరాత్రి పండుగ రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో శివుడిని పూజించాలి. శివరాత్రి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసొస్తుంది. ముందుగా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని మీ పూజా గదిలో ఉన్న శివ పార్వతుల పటానికి గంధం బొట్టు పెట్టి పూలతో అలంకరించండి. పసుపు రంగు పూలతో శివుడిని పూజిస్తే చాలా మంచిది. అలాగే గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది. అలాగే జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఈ విధంగా శివపార్వతుల పటాన్ని అలంకరించుకుని పూజా గదిలో అష్టదళ ముగ్గులు పెట్టుకోండి. ముగ్గుపై పసుపు కుంకుమలు చల్లి ముగ్గుపైన ఒక ప్లేట్ కానీ ఒక విస్తరాకును కానీ పెట్టుకోండి. స్టీల్ ప్లేట్ మాత్రం పూజలో ఉపయోగించకూడదు. ఈ ప్లేటు పైన 3 గుప్పెల బియ్యం పోసి ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి అందులో దీపం వెలిగించాలి. కాబట్టి నారికేల దీపాన్ని వెలిగించాలంటే ముందుగా ఒక కొబ్బరికాయ తీసుకుని కొబ్బరికాయ చుట్టూ ఉన్న పీచు మొత్తం తీసేసి శివునికి నమస్కారం చేసుకుని ఆ కొబ్బరికాయను పగలగొట్టండి. కొబ్బరికాయలో ఉన్న నీటిని తీసి ఒక గ్లాసులో పోసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు 2 కొబ్బరి చిప్పలు వస్తాయి కదా, అందులో ఒక చిప్పను నైవేద్యంగా సమర్పించి రెండవ చిప్పలో దీపాన్ని వెలిగించాలి. 3 కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పను తీసుకుని దానికున్న పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టుకోవాలి. ఈ కొబ్బరి చిప్పను ఏ కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి అందులో ఒత్తును వేసి కొబ్బరి దీపాన్ని వెలిగించాలి. ఈ కొబ్బరి దీపం వెలిగించిన మరుక్షణమే శివ పార్వతులు ప్రత్యక్షమవుతారని నమ్మకం. కాబట్టి ఈ నారికేల దీపం వెలిగించగానే కొబ్బరి దీపాన్ని ముట్టుకుని నమస్కారం చేసుకోండి. దీపానికి అక్షంతలు వేసి మీ మనసులో ఏదైనా కోరుకుంటే మీ కోరికను ఖచ్చితంగా నెరవేరుతాయి. చివరగా ఈ కొబ్బరి దీపానికి హారతి ఇచ్చి శివ పార్వతులకు కూడా హారతి ఇచ్చి 5 ప్రదక్షిణలు చేసి పూజను ముగించవచ్చు. ఈ నారికేల దీపం ఖచ్చితంగా 45 నిమిషాల పాటు జరుగుతూ ఉండాలి. ఈ విధంగా కొబ్బరి దీపం వెలిగించిన తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 21 సార్లు కానీ 108 సార్లు కానీ జపించండి. అలాగే మనం
కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్లు వస్తాయి కదా, ఆ కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా నివేదించవచ్చు. ఈ నారికేల దీపం కొండెక్కిన తర్వాత ఆ కొబ్బరి దీపాన్ని తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో వేయాలి, లేదా ప్రవహించే నదుల్లో వదిలేయండి. శివునికి 3 కళ్ళు ఉంటాయి. అలాగే కొబ్బరికాయకు కూడా 3 కళ్ళు ఉంటాయి. కాబట్టి 3 కన్నులున్న కొబ్బరి చీపలో దీపాన్ని వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు. మహాశివరాత్రి రోజున కొబ్బరి దీపం వెలిగిస్తే అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఈ నారికేల దీపం వెలిగించిన కొన్ని రోజుల్లోనే ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఎన్నో శుభవార్తలను వింటారు. ఈ మహాశివరాత్రి పండుగ రోజున శివాలయానికి వెళ్తే చాలా మంచిది. ఎందుకంటే ఈ మహాశివరాత్రి పండుగ రోజున శివపార్వతులు ఇద్దరు శివాలయంలో సంచరిస్తూ ఉంటారట. కాబట్టి శివరాత్రి రోజున శివాలయంకి వెళ్ళి శివాలయంలో దీపాలు వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. ఈ పవిత్రమైన మహాశివరాత్రి నాడు నంది కొమ్ముల మధ్య ఉండి ఆ పరమేశ్వరుని దర్శించుకున్న వారికి జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోతాయి, జన్మజన్మల అదృష్టాన్ని పొందుతారు. శివునికి ఎన్ని పూజలు చేసినా సరే శివలింగానికి అభిషేకం చేయించకపోతే మీరు చేసే పూజకు సరైన పుణ్య ఫలితం లభించదు. కాబట్టి ఈ శివరాత్రి రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేయండి. శివలింగం పైన చెంబుడు నీళ్లు అయినా పోసినా సరే ఆ పరమేశ్వరుడు ఉప్పొంగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. వివాహం కాని వారు ఈ శివరాత్రి రోజున మల్లెపూలతో శివుడిని పూజిస్తే త్వరగా వివాహం కుదురుతుంది. అలాగే నందివర్ధన పూలతో శివుడిని పూజిస్తే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. పారిజాత పుష్పాలతో శివుడిని పూజిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూది ఒకటి. కాబట్టి ఈ మహాశివరాత్రి పండుగ రోజున తప్పకుండా విభూదిని పెట్టుకోండి. మహాశివరాత్రి రోజున ఎవరైతే విభూదిని పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడు.